బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ లో 12వ తేదీ ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది. ఆ తర్వాత కొన్ని విజువల్స్, ముఖ్యంగా ఒక వీడియో సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా అదే వీడియో, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అదే వీడియో సర్క్యులేట్ అయింది. అయితే ఆ వీడియోని కూడా ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూద్దాం. ఏదైతే విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ క్రాష్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక వీడియో సంచలనంగా మారింది. ఆ వీడియో బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. అయితే ఆ వీడియో ఎవరు తీశారు అనే ఒక క్వశ్చన్ మార్క్ నెలకొనింది. ఆ వీడియో ఎవరైనా కుట్రకోణం దాగి ఉందా, ఎవరైతే అటాక్ చేయాలనుకున్నారో వాళ్ళే ఆ వీడియోని తీశారా అని రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి, రకరకాల స్పెక్యులేషన్స్ బయటకు వచ్చాయి. కానీ కొంతమంది ఏమో అది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఏఐ వీడియో అని కూడా అన్నారు. కానీ ఎట్టకలకు ఆ వీడియో తీసింది ఇదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న కుర్రాడు ఆర్యన్ అనే ఒక ఇంటర్ చదివే కుర్రాడు. సో అతను క్యాజువల్గా తన ఇంటి పైన మధ్యాహ్నం పూట సరదాగా నడుస్తున్న టైంలో అతను ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ చాలా కింది నుంచి వెళ్ళడం చూశాడు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, చాలా ఎక్సైట్మెంట్తో అతను ఎప్పుడు కూడా తన జీవితంలో ఆ ఫ్లైట్ అంత కింది నుంచి వెళ్ళడం ఎప్పుడు చూడలేదు, అంత దగ్గర నుంచి ఫ్లైట్ని ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటి ఆర్యన సడన్గా ఫ్లైట్ తన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తన ఫ్రెండ్స్కి, ఎందుకంటే తను అహ్మదాబాద్లో ఉండడు, అరవెల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఉంటాడు. ఇక్కడ అహ్మదాబాద్కి బుక్స్ కొనుక్కుందామని వచ్చాడు, ఇక్కడ వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చాడు. అయితే ఆ దృశ్యాలు చూసిన ఆర్యన్ ఆ వీడియోని తన ఫ్రెండ్స్కి చూపించాలి అని కూడా తన ఫోన్ తీసుకొని కూడా కెమెరాతో షూట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే తన కళ్ళ ముందర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తాను ఆ వీడియో షూట్ చేసిన తర్వాత వెంటనే తన అక్కకు చూపించాడు. తర్వాత వాళ్ళ తండ్రికి ఆ వీడియోని పంపించడం జరిగింది. అయితే ఆర్యన్ వాళ్ళ తండ్రి అహ్మదాబాద్ మెట్రోలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఆర్మీలో వర్క్ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అహ్మదాబాద్ మెట్రోలో సూపర్వైజర్ లాగా పనిచేస్తున్నారు. సో ఆ తర్వాత వాళ్ళ నాన్నకి పంపించిన తర్వాత వాళ్ళ నాన్న కూడా వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, ఇతరులకు పంపించడంతో మొత్తం మీద ఆ వీడియో అనేది చాలా పెద్ద మొత్తంలో సర్క్యులేట్ అయింది. సో ఎంత సర్క్యులేట్ అయిందంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఆ విమాన ప్రమాదం ఎలా కూలింది అని మాట్లాడిన చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే వీడియోని కూడా రెఫరెన్స్ లాగా తీసుకున్నారు. ఆ రేంజ్లో ఏదైతే వీడియో ఉందో అంతలా సర్క్యులేట్ అయింది. అయితే ఆ తర్వాత ఆర్యన్ షాక్కు గురయ్యాడు. ఆర్యన్ చాలా భయపడిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వెంటనే అక్కడికి వచ్చి ఆ ప్రదేశానికి వెళ్ళి చూద్దామా అంటే లేదు, నేను రాను, నాకు భయం వేస్తుందంటూ కూడా ఆర్యన్ చాలా భయపడిపోయాడు. ఈవెన్ ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా కూడా ఆర్యన్ మాట్లాడలేకపోతున్నాడు. అంత షాక్కి, అంత ట్రోమాకి గురయ్యాడు ఆర్యన్. అయితే ఇప్పటికే పోలీసులు అక్కడ ఆ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆర్యన్ తండ్రి సమక్షంలోనే ఆర్యన్ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు పోలీసులు. అండ్ ఆల్సో మీడియా వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా సూచించారు పోలీసులు. సో ప్రజెంట్ అక్కడ సొంతూరుకు వెళ్ళిపోయాడు ఆర్యన్. ఎక్కడైతే అరవెల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంటుందో, గుజరాత్లోని అరవెల్లి జిల్లాలోని ఒక కుటుంబం, అరవెల్లి అనే ఒక జిల్లాలో చిన్న ఊరు ఉంటుంది, ఆ ఊరిలో నివాసం ఉంటున్నాడు. అయితే కొత్త పుస్తకాలు కొనేందుకు ఆర్యన్ అహ్మదాబాద్ వచ్చాడు. అయితే కింది నుంచి వెళ్తున్న విమానాన్ని చూసి క్యూరియాసిటీతో ఆ వీడియో తన ఫ్రెండ్స్కి చూపించుకుందామనే ఒక ఎక్సైట్మెంట్తో ఆ వీడియో తను రికార్డ్ చేశాడు. ఇంతలోపే తన కళ్ళ ముందరనే ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అక్కడ గ్రౌండ్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రోహిత్ అందిస్తారు. ఇదే ఆర్యన్ ఉన్న ఇల్లు. సో ప్రస్తుతం లాక్ చేసి ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఒకసారి మన ఆర్యన్ కూడా బయటకు వచ్చాడు ఆ రోజు. ఇది ఎక్కడి నుంచే షూట్ చేశాడు. మనం ఒక్కసారి కెమెరాని ఇప్పుడు మనం ప్యాన్ చేసుకుంటే సరిగ్గా దృశ్యాలు ఆ విమానం అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఆ చెట్లు కూడా అడ్డం వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఒక పెద్ద ఎత్తున మంటలు మనకి కనిపించాయి. సరిగ్గా ఇటు సైడ్ మనకి కనిపిస్తుంది. ఆ సైడ్ పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే వీళ్ళందరూ కూడా అక్కడ పరిగెట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం ఏ విధంగా ఉందో మనం చూసాం. సో ఇప్పుడు ఈ ప్రమాదంపై దర్యాప్తు బృందాలన్నీ దర్యాప్తు చేస్తున్నాయి. చూద్దాం. ఆర్యన్ వీడియో కూడా ఇప్పుడు విచారణకు చాలా ఉపయోగపడింది. ఆ చివరి క్షణాల్లో విమానానికి ఏమైంది అని. విమానం నిజానికి చూసారుగా ఇట్లా వెళ్ళింది, కానీ ఇలాగే ఉండి ఇలా దిగిపోయింది. అందుకే తోక భాగం భవనానికి ఢీకొట్టి ముందు భాగం అంతా కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. సో విమాన ప్రమాదానికి కారణాలుగా ఏం తెలుస్తారో చూద్దాం. కానీ ఆర్యన్ ఆ
రోజు అనుమానం వచ్చి జస్ట్ షూట్ చేశాడు. ఇక్కడ నుంచే ఈ ప్లేస్ నుంచే ఆ రోజు విమాన ప్రమాద దృశ్యాన్ని ఆర్యన్ షూట్ చేసింది. ప్రస్తుతం పోలీసులు కూడా చెప్పడంతో ఆర్యన్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తాళం వేసుకుని బయటికి వెళ్ళిపోయారు. उस दिन अपने छत पे गए थे वैसे ही घूमने, तो देखे उसके साथ ही खड़े थे, तो वो गांव से पहली बार आया था, तो वो सोचा वीडियो बना लूँ, अपने फ्रेंड लोग को दिखाऊंगा गांव में जाके। तो उसके फ्रेंड ने अपने फ्रेंड के साथ बोला कि मैं अपने फ्रेंड के साथ दिखाऊंगा ये सब वीडियो अपने फ्रेंड लोगों को। तो उसने वीडियो बना रहा था, वही एरोप्लेन का वीडियो बना रहा था, वही एरोप्लेन जाके आगे क्रैश हो गया। तो वो घबरा गया, घर में गया, तो घर में चला गया, तो बोला हम बोले उसको कि चलो मेरे साथ वहाँ पे देखने चलते हैं। तो बोला कि नहीं मैं नहीं जाऊँगा, तो वो घर में ही रहा। फिर अपने लोग गए, मैं गया, ये गया, ये सब 2-3 लोग गए दौड़ते हुए, बहुत लोग जा रहे थे उधर, कितने लोग छत पे खड़े होके देख रहे थे। गए तो उधर काफ़ी संख्या में भीड़ भी थी, ऐसा कुछ प्लेन क्रैश हुआ था, पुलिस प्रशासन सब थी उधर, लाशें वाशें हटा रही थी। तो फिर अपने आधा घंटा देखने के बाद वापस आ गए घर पे। किधर से रिकॉर्ड किया? ये वीडियो ऊपर से रिकॉर्ड किए। हाँ नहीं, इसके ऊपर से। आपने वहाँ वीडियो कैसे रिकॉर्ड किया? उसने ही रिकॉर्ड किया फ़ोन से, मैंने नहीं किया। मेरा फ़ोन तो उस वक्त चार्ज नहीं था, नीचे लगाया था मैं चार्ज अपना। क्यों रिकॉर्ड? वो गांव में दिखाने के लिए रिकॉर्ड किया कि अपने फ्रेंड लोग, वो कभी नीचे से जाते हुए प्लेन नहीं देखा था, इसके लिए रिकॉर्ड कर रहा था कि मैं दिखाऊंगा अपने फ्रेंड लोगों को। गांव से आया था इसकी वजह से। क्या आपको लगा हादसा होगा? वो मैं देखने पे लग ही रहा था। वो पहले एरोप्लेन ऊपर से बहुत ऊपर, उतना भी ऊपर से नहीं जाती थी, पर उस दिन बहुत नीचे से गई और आवाज़ भी नहीं, उसका आवाज़ कुछ अलग टाइप का आ रहा था, उस प्लेन का आवाज़ भी नहीं आया। तब तक आगे जाते जाते वो प्लेन नीचे होते गई, आगे जाके क्रैश हो गई वहाँ पे। आपको डर नहीं? डर तो लगा ही, अब प्लेन जाता है तब, पर अभी भी डर लगता है, पता नहीं अभी क्रैश हो जाए। कितना लोग रिकॉर्ड किया? क्या वहाँ पे तो ढेर लोग थे, बहुत सारे लोग थे। आप किधर है? हम यहाँ से देख पहले जहाज आया ना, तो जहाज आया तो कम आवाज़ से गया, तो हम यहाँ पर दौड़ के आए, सोचे क्यों इतना कम आवाज़ आ रहा है। आए तो फिर इसको बोले तो फिर जहाज वहाँ पर जाकर क्रैश हो गया। फिर हम लोग जाकर ऊपर देखे, देख कर फिर नीचे आए, फिर दौड़ कर चप्पल पहन के गए। क्या आपको लगा कि ऐसा होना लगा? नहीं, मेरे ऐसा लगा नहीं, देखने पे लग रहा था, पर ऐसा लगा था नहीं। उस दिन कुछ सब चीज़ ठीक ठाक ही चल रहा था, अचानक से ऐसा हुआ कुछ। पुलिस है ना? पुलिस वहाँ पे थी, इधर नहीं आया पुलिस तो कल आई थी, वो आर्यन को लेकर गई, आर्यन जिसने वीडियो रिकॉर्ड किया था। हाँ कल आया था, पुलिस कुछ भी नहीं आया। क्या पुलिस कुछ बोली नहीं, वो उसको ले गए, उसको दोनों भाई बहन को लेकर गए। मतलब जैसे पुलिस है ना, तो उसको क्या किया, वो अंदर में वो लॉक कर दिया, बाहर में कोई नहीं था। अंदर से मतलब पुलिस पूछताछ जो भी करे अपना लिखा पढ़ी किया, उसके बाद अंदर से दरवाज़ा लॉक था, उसमें किसी को नहीं जाने दिया। और मतलब मीडिया वाले थे कुछ, और कुछ पुलिस वाले थे, बाकी सब बाहर थे। और उसमें उसको मतलब पूछताछ करके अपना दोनों भाई बहन का और ये जो मकान मालकिनी है उनको तीनों का लेकर के गया वहाँ पुलिस स्टेशन। अभी आर्यन किधर है? क्या आर्यन अभी किधर है? आर्यन अभी चला गया, आज चला गया गांव। उसकी बहन का परीक्षा था, कल उसका एग्ज़ाम ख़त्म हो गया और आज वो चले गए। मतलब बहुत परेशान हो गया ये मीडिया वाले से। उसका पापा भी नौकरी वोकरी छोड़ करके बैठ गया, इसके वजह से बोला कि चलो तुमको घर पे छोड़ देते हैं। यानी कि उसको मीडिया वाले घर पे भी पहुंच गए हैं, घर पे भी मतलब परेशानी है, पता नहीं कहाँ ले गया, कहाँ ले जाएगा। सुबह में तो मतलब सुबह में था यहीं पे, अभी मतलब कुछ देर पहले मतलब एक डेढ़ घंटा 1 घंटा हो रहा है अभी निकला है। ఎస్ విన్నారు కదా, ఏకంగా అక్కడ జరిగిన ప్రమాదం అది ఎలా జరిగింది, అక్కడుండే ఆర్యనే కాదు, అయితే ఆర్యన్ ఆ వీడియోని రికార్డ్ చేశాడు, మిగతా వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఏం జరుగుతుందా అని కూడా మేమంతా చూసాము. అయితే యూజువల్గా ఒక ఫ్లైట్ వెళ్తుందంటే ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది, కానీ ఏదైతే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిందో అది వెళ్తున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్ సౌండ్ చేసుకుంటూ అది వెళ్ళిందంటూ కూడా అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు వచ్చి ఆర్యన్ అదేవిధంగా ఆర్యన్ అక్కని కూడా అడిగారు ఏం జరిగింది, ఎలా జరిగింది అని కూడా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఆ తర్వాత ఆర్యన్ తండ్రి సమక్షంలోనే వాళ్ళ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అయితే
వాళ్ళు ఒక ఎగ్జామ్ కోసమని, వాళ్ళ అక్క ఎగ్జామ్ కోసమని కూడా వాళ్ళు అదేవిధంగా కొన్ని బుక్స్ కొనుక్కుందామని కూడా అహ్మదాబాద్కి రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఏదైతే వాళ్ళ అరవల్లి జిల్లాలో ఏదైతే వాళ్ళ ఊరుందో ఆ ఊరికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అండ్ ఆల్సో చాలా భయపడిపోయి ఉన్నారు అంటూ కూడా అక్కడ ఉండే వాళ్ళ నైబర్స్, పొరుగింటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది వచ్చేసరికి ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి అడిగేసరికి కాస్త భయపడిపోయారు. మా వల్ల ఏమైనా జరిగిందా, మమ్మల్ని ఏమైనా అనుమానిస్తారా అనే కోణంలో కూడా వాళ్ళు కాస్త భయపడినట్టు తెలుస్తుంది. బట్ ఇందులో ఇలాంటి కుట్ర కోణం లేదంటూ కూడా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది. కానీ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగి ఉండొచ్చు అనే దానికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.